హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం హిందీ 9th క్లాస్లో ఉన్నటువంటి సెకండ్ లెసన్ గురించి చెప్పుకోబోతున్నాము. సో దానికంటే ముందు ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో సో లేట్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇవాళ మన సెకండ్ లెసన్ నేమ్ వచ్చేసి గానే వాली चिड़िया. गाने वाली चिड़िया इसका मतलब क्या है, इसका अर्थ क्या है అంటే ఏంటి? చిడియా అంటే మనందరికీ తెలుసు పక్షి. గానే వాలి చిడియా అంటే ఏంటి? పాటలు పాడేటువంటి ఒక పక్షి, పాడేటువంటి పక్షి. సో ఏ పక్షి ఎందుకు పాడుతుంది ఇదంతా కూడా మనం లెసన్లోకి వెళ్తే మనకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ మనం पाठ्यपुस्तक के इस मुखचित्र तो देखिए गाने वाली चिड़िया इस पाठ के अंतर्गत पहले एक चित्र दिया हुआ है. సో ఇక్కడ ఒక పిక్చర్ మనకు కనిపిస్తుంది. సో ఈ పిక్చర్లో చూసినట్లయితే ఒక రైతు తన ఎడ్లతో పొలం దున్నుతూ కనిపిస్తున్నాడు, అవునా? సో ఎందుకు ఈ పిక్చర్ ఇచ్చారు? సో రైతు అంత ఇంపార్టెంటా మనకి? చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే సో ఆ రైతు లేకపోతే మనం కడుపు నిండా భోజనం కూడా చేయలేము. ఎందుకంటే మనం తినే ప్రతిదీ కూడా వాళ్ళు కష్టపడితేనే మన దాకా వచ్చి చేరుతుంది. సో కాబట్టి రైతులు మనకి, మన దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. సో అలాంటి రైతుల్ని మనం గౌరవించాలి. సో ఇక్కడ చూడండి, పిక్చర్ కింద మనకి ఒక 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చిత్రమే క్యా దిఖాయి దే రహా హై. సో పిక్చర్లో మీకు ఏం కనబడుతుంది? నెక్స్ట్ క్వశ్చన్ దేశ్ కే వికాస్ మే కిసాన్ కా క్యా మహత్వ హై. సో దేశ ప్రగతిలో రైతుల యొక్క గొప్పతనం ఏంటి? థర్డ్ క్వశ్చన్ కిసాన్ వ మజ్దూరోం కే ప్రతి హమారా క్యా కర్తవ్య హై. సో శ్రమించేటువంటి ఆ రైతుల పట్ల మనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఏంటి, మన కర్తవ్యాలు ఏంటి అని అడిగారు. నెక్స్ట్ उद्देश्य में हम देखेंगे तो समाज में किसान व मजदूरों का भी महत्वपूर्ण स्थान है. वे हमारे जीवन के आधार हैं. इनके प्रति स्नेह, प्रेम, सहानुभूति आदि रखना और इनकी सहायता करना हमारा कर्तव्य है. इसके साथ साथ पशु पक्षियों का संरक्षण करना भी हमारा धर्म है. ఇక్కడ చూడండి, ఈ లెసన్ మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం వెనుకున్న ఉద్దేశం ఏంటి, ఈ లెసన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఇక్కడ చూడండి, సమాజంలో కిసాన్ వ మజ్దూరోం కా భీ మహత్వపూర్ణ స్థాన్ హై. సో అందరితో పాటు ఈ రైతులు, కష్టపడేటువంటి, శ్రమ చేసేటువంటి శ్రామికుల యొక్క గొప్పతనం కూడా చాలా ఉంది, వాళ్ళకు కూడా గొప్ప స్థానం ఉంది. వే హమారే జీవన్ కే ఆధార్ హై. సో మనం చెప్పుకున్నట్టుగా మన జీవనాధారం వాళ్లే. ఇన్కే ప్రతి స్నేహ, ప్రేమ్, సహానుభూతి ఆది రఖనా और इनकी सहायता करना हमारा कर्तव्य है. సో వాళ్ళ పట్ల మనం ప్రేమగా వ్యవహరించడం, సహానుభూతి చూపించడం, వాళ్ళకి మనం చేయదగ్గ సహాయం చేయడం అనేది మన రెస్పాన్సిబిలిటీ అనమాట. ఎందుకు అంటే మనం వాళ్ళని చిన్నచూపు చూడకూడదు. ఏదో శ్రామికులు, కార్మికులు, లేకపోతే రైతులు వాళ్ళేముంది అన్నట్లు కాదు. వాళ్ళు లేకపోతే మనం లేము. इसके साथ साथ पशु पक्षियों का संरक्षण करना भी हमारा धर्म है. అలాగే పశు పక్షి అంటే ఏంటి? పశువులు, పక్షులు. సో ఈ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, బర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవడం కూడా మన ధర్మం, మన కర్తవ్యం. సో ఎలా అయితే ఈ భూమి మీద మనకి జీవించేటువంటి హక్కు ఉందో, స్వేచ్ఛగా తిరిగేటువంటి హక్కు ఉందో, అలాగే వాటికి కూడా ఉంది. సో కాబట్టి వాళ్ళకి మనం హాని చేయకూడదు. సో వాళ్ళని కూడా మనం సంరక్షించుకోవాలి. తో దేఖియే గానే వాली చిడియా, పాడేటువంటి ఒక పక్షి. సో దీని గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాము. తో హమ్ పాఠ్ షురూ కరేంగే. ఏక్ రాజా థా. సో ఇది మనకి ఒక స్టోరీ అనమాట. జనరల్గా స్టోరీ అంటే మనకి ఎలా స్టార్ట్ అవుతుంది? అనగనగా ఒక రాజు ఉండేవాడు, లేకపోతే అనగనగా ఒక ఊర్లో, ఇలా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన స్టోరీ కూడా ఇంచుమించు అలాగే స్టార్ట్ అవుతుంది పిల్లలు. एक राजा था, वह बहुत ही सुंदर महल में रहता था. उसे अपने महल पर बहुत गर्व था. संसार के कोने कोने से यात्री महल देखने आते थे. यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था. यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी. చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్ మనం చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నారు? ఏక్ రాజా థా, ఒకానొక
రాజు ఉండేవారు, మహారాజు. వహ్ బహుత్ హీ సుందర్ మెహల్ మే రహతా థా. సో ఆయన చాలా అందమైనటువంటి ప్యాలెస్లో ఉండేటువంటి ఆయన, రాజమహల్ అంటాం కదా, సో చాలా అందమైనటువంటి ఒక ప్యాలెస్లో ఉండేటువంటి వాడు. ఉసే అప్నే మెహల్ పర్ బహుత్ గర్వ్ థా. సో ఆయనకి ఆయన ప్యాలెస్ అంటే చాలా ఇష్టం, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడట. నా దగ్గర ఇంత అద్భుతమైనటువంటి కట్టడము, అపురూపమైనటువంటి మెహల్ అనేది ఉంది, ప్యాలెస్ అనేది ఉంది అని చెప్పి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాడు. సంసార్ కే కోనే కోనే సే యాత్రి మెహల్ దేఖ్నే ఆతే థే. అంటే ఏంటి సంసార్, ఇక్కడ సంసార్ అంటే ఏంటి, దునియా, వరల్డ్, ప్రపంచము అని. ప్రపంచ నలుమూలల నుంచి కూడా యాత్రికులు, పర్యాటకులు అంటే ఎవరు, సో ఇతర దేశాల నుంచి మన దేశాన్ని చూడ్డానికి వస్తారు కదా, సో ఆ యాత్రికులు, ఆ పర్యాటకులంతా కూడా మన దేశాన్ని చూడ్డానికి వచ్చినప్పుడు సో వాళ్ళు అలా పర్యటిస్తూ ఈ ప్యాలెస్ని చూడ్డానికి తప్పనిసరిగా వచ్చేవాళ్ళు అనమాట. ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు ఆ అద్భుతమైనటువంటి ప్యాలెస్ని చూడడానికి. यात्रियों ने अपनी यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. సో అలా వచ్చిన పర్యాటకులు సో यात्रा वर्णन అంటే ఏంటి, యాత్రా కే బారే మే వర్ణన్ కర్తే హుయే లిఖా జాతా హై యాత్రా వర్ణన్. సో మనం ఏదైనా ఒక ట్రిప్కి వెళ్ళామనుకోండి, టూర్కి వెళ్ళామనుకోండి, సో దాని గురించి వివరిస్తూ రాయడం అనమాట, వర్ణిస్తూ రాస్తాం మనం. సో ఇలా వెళ్ళాము, మేము అలా రీచ్ అయ్యాము, సో ఈ విధంగా రాస్తారు కదా. సో అలాంటి యాత్రా వర్ణనలో అలా పర్యాటకులు రాసుకున్నారనమాట. మేము అలా వాళ్ళు పర్యటించిన ప్రదేశాల గురించి వర్ణించి రాసేటప్పుడు అందులో గానే వాలి చిడియాకే బారే మే భీ లిఖా థా. సో చూడండి, వాళ్ళు ఈ ప్యాలెస్ గురించి చాలా అద్భుతంగా రాశారు. అద్భుతమైనటువంటి ఒక ప్యాలెస్ ఉంది, మేము చూసి వచ్చాము ఇలా అలా అని చెప్పి దాని గొప్పతనాన్ని రాస్తూ ఒక పాటలు పాడేటువంటి ఒక పక్షి గురించి కూడా రాశారంట. యహ చిడియా మెహల్ కే పాస్ వాలే జంగల్ మే రహతీ థీ. సో ఆ పక్షి ఎక్కడుండేదని రాశారంటే ఆ అందమైనటువంటి ఆ ప్యాలెస్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక అడవిలో ఆ పక్షి ఉండేది. సో అది చాలా మధుర స్వరమే గాతి థీ, బహుత్ హీ మధుర స్వరమే గాతి థీ. సో ఏం రాశారు, ఆ పక్షి ఎంతో అందమైనటువంటి తన గొంతుతో, చాలా మధురమైనటువంటి తన స్వీట్ వాయిస్తో పాటలు పాడుతుంది అని దాని గురించి కూడా చాలా చక్కగా వర్ణించారు. రాజానే ఈ చిడియాకో కభీ నహీ దేఖా థా. కానీ రాజుగారు ఎప్పుడూ కూడా ఆ పక్షిని చూడలేదట. यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. సో అలా యాత్రికులు తన ప్యాలెస్ గురించి ఏం రాశారో అని ఆ యాత్రా వర్ణన చదువుతున్నప్పుడు అప్పుడు దాంట్లో ఈ మహారాజు గారు ఆ పక్షి గురించి కూడా చదివారు. అప్పుడు ఈయనకి ఆ పక్షి గురించి తెలిసింది. రాజానే ఉస్ చిడియాకో దేఖ్నా చాహా. సో ఆయన అనుకున్నాడు, అరే నా ప్యాలెస్కి దరిదాపుల్లోనే ఉంది అని రాశారు, కానీ నేను ఎప్పుడు ఆ పక్షిని చూడలేదు కదా, అదేంటి నాకు దాని గురించి తెలియనే లేదే, సో నేను కూడా ఒకసారి ఆ పక్షిని చూడాలి అనుకొని రాజుగారు కూడా ఆశపడ్డారు. ఇసిలియే అప్నే సేవకోం కో బులాకర్ కహా. సో వెంటనే సైనికుల్ని పిలిచారు. ఎవరక్కడ అని చెప్పేసి వాళ్ళ సైనికుల్ని పిలిచి, తుమ్ లోగోనే కభీ ముఝే గానే వాली चिड़िया के विषय में नहीं बताया, जाओ जंगल से उस चिड़िया को पकड़ लाओ, मैं उसका गाना सुनना चाहता हूँ. సో వెంటనే ఆర్డర్ వేశారు రాజుగారు. సైనికుల్ని పిలిచి, వెంటనే వెళ్ళండి, మీరందరూ కూడా ఇన్ని రోజుల నుంచి నాకు ఆ పక్షి గురించి ఎందుకు చెప్పలేదు, నాకు ఇన్ఫామ్ చేయలేదు, ఇలా ఒక పక్షి అందంగా పాడుతుంది స్వీట్ వాయిస్తో అని చెప్పేసి నాకు ఎప్పుడూ చెప్పలేదు మీరు. సో వెంటనే వెళ్ళండి, అందరూ కూడా వెళ్ళేసి ఫారెస్ట్లో ఆ పక్షి ఎక్కడున్నా సరే దాన్ని నా దగ్గరికి తీసుకురండి, నేను వెంటనే దాని పాటని వినాలి అనుకుంటున్నాను అని చెప్పి ఆర్డర్ జారీ చేశాడనమాట. राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था. చూడండి, రాజుగారే కాదు, ఆ ప్యాలెస్లో వర్క్ చేసేటువంటి ఆ సైనికులు కానీ, ఆ రాజ్యంలో నివసించేటువంటి ప్రజలు కానీ ఎవరు కూడా ఆ పక్షిని ఇంతవరకు అయితే చూడలేదు. సో దాని గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి తెలియదట. చిడియా కో ఢూండ్నే సైనిక్ జంగల్ మే గయే. సరే, రాజు ఇంకా ఆర్డర్ వేశారు కాబట్టి సైనికులంతా ఏం చేశారు, ఆ పక్షిని వెతుక్కుంటూ ఫారెస్ట్లోకి వెళ్ళారు. ఢూండ్తే ఢూండ్తే ఉన్హే ఏక్ లడ్కీ మిలి. సో అలా వెతుకుతూ వెతుకుతూ వెళ్తే ఆ ఫారెస్ట్లో ఒక అమ్మాయి కనిపించిందట వీళ్ళకి. జిస్నే చిడియాకో గాతే హుయే దేఖా థా. ఆ అమ్మాయి ఒకసారి చాలాసార్లు పక్షిని చూసింది, పక్షి పాటలు పాడేటప్పుడు వినిందట.
ఆ అమ్మాయి వీళ్ళకి కనిపించింది. गाने वाली चिड़िया का नाम लेते ही वह बोली, हाँ हाँ मैं जानती हूँ, उस गाने वाली चिड़िया को मैं जानती हूँ. సో అమ్మాయి ఏం చెప్పింది, వీళ్ళు అడిగారు, ఏ పాప నువ్వు ఇక్కడ ఏదో పక్షి పాటలు పాడుతుందంట కదా, నువ్వేమన్నా దాన్ని చూసావా, నీకేమన్నా తెలుసా అని అడగగానే అమ్మాయి ఏం చెప్పింది, హా హా అవునవును నాకు తెలుసు ఆ పాటలు పాడేటువంటి పక్షిని నేను చూశాను. ఓహ్ వహ్ కితనే మధుర స్వరమే గాతీ హై. అబ్బా అది ఎంత మధురమైనటువంటి వాయిస్తో ఎంత వినసొంపుగా పాటలు పాడుతుందో. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय पर लौटती हूँ तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनाती है. इससे मेरी सारी थकान दूर हो जाती है. ఏం చెప్పింది అమ్మాయి, ఇంకా అది చాలా అందంగా పాడుతుంది. సో రోజు నేను సాయంత్రం వేళ సంధ్యా సమయ మతలబ్ ఈవినింగ్ కా టైం హోతా హై. సో నేను రోజు పని పూర్తి చేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ దారెమ్మట ఆ పక్షి చాలా అందంగా పాటలు పాడుతుంది, చాలా మధురంగా పాటలు పాడి వినిపిస్తూ ఉంటుంది. ఆ తీయటి గొంతు, ఆ పాట వినగానే నేను పూర్తిగా అలసటని మర్చిపోతాను అని చెప్పింది. సైనికోంకి అనురోధ్ పర్ లడ్కీనే చిడియాకో ఆవాజ్ ది. సైనికులు వెంటనే చెప్పారు, ఓ అమ్మాయి నువ్వు వెంటనే ఆ పక్షిని పిలు, మా రాజుగారు తీసుకురమ్మన్నారు అని చెప్పి అడగగానే ఆ అమ్మాయి పక్షిని పిలుస్తోంది ఈ విధంగా, మేరీ ఛోటీ సుందర్ చిడియా हमारे राजा तुम्हारा मधुर संगीत सुनना चाहते हैं, क्या तुम उन्हें अपना गाना सुनाओगी. సో పిలిచింది ఏమని, ఓ నా చిట్టి అందమైనటువంటి పక్షి, నా చిన్నారి పక్షి, నీ మధురమైనటువంటి ఆ గొంతుని మా రాజుగారు వినాలనుకుంటున్నారు, నువ్వు మా రాజుగారికి కూడా నీ పాటని వినిపిస్తావా అని అడిగింది. लड़की की बातें सुनकर चिड़िया बोली, मेरा संगीत तो इन हरे भरे जंगलों खेतों में अच्छा लगता है, फिर भी मैं राजा को अपना गाना अवश्य सुनाऊंगी. ఏం చెప్పింది, అమ్మాయి పిలవగానే పక్షి వచ్చేసి ఈ విధంగా చెప్పింది, నా పాటలు ఈ పచ్చటి పొలాల మధ్య, అంటే ఈ పొలాల్లో పనిచేసే వాళ్ళ కోసం, వీళ్ళందరి కోసం నా పాటలు నేను పాడుతూ ఉంటాను, వీళ్ళందరి కోసమే నా ఈ గొంతుని నేను ఉపయోగిస్తున్నాను, అంటే వాళ్ళ అలసటని దూరం చేయడానికి నేను రోజు ఈ సంగీతాన్ని వినిపిస్తూ ఉన్నాను. సరే అయినా కూడా రాజుగారు అడిగారు కాబట్టి రాజుగారి కోసం నేను కూడా పాటలు పాడతాను అని చెప్పి ఆ పక్షి చెప్పిందనమాట. సో దీని తర్వాత ఉన్నటువంటి లెసన్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది మనం పార్ట్ 2లో చూద్దాము. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ విజన్ గురు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.